పాకిస్తాన్, భారత్ అధికారులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. షేక్ హ్యాండ్ ఎప్పుడు ఇచ్చుకున్నారు, ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా? మనందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి రైవలరీ ఎలా ఉందో అందరికీ తెలుసు. రీసెంట్గానే మరో వార్త కూడా మనం చూసాం. బంగాళాఖాతంలో పాకిస్తాన్ తన సబ్మెరైన్లను మోహరిస్తుంది అని. భారతదేశ నిఘా వ్యవస్థలను కనుగొనేందుకు పాకిస్తాన్ మరోసారి నిఘా వ్యవస్థలను తన సబ్మెరైన్లను బంగాళాఖాతంలోకి తీసుకొస్తుందని కూడా విన్నాం రీసెంట్గా. మరి ఈ టైంలో భారతదేశం, పాకిస్తాన్ అధికారులు షేక్ హ్యాండ్ ఎప్పుడు ఇచ్చుకున్నారు, ఏం జరిగింది అన్న కదా మీ ఆలోచన? ఏం లేదు, పాకిస్తాన్కి చెందినటువంటి ఒక పౌరుడు తెలియక పొరపాటున బోర్డర్ దాటేశాడు. సో అక్కడ జమ్మూ కాశ్మీర్ బోర్డర్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మన భద్రతా బలగాలు తనని ఆధీనంలోకి తీసుకొని చాలా గౌరవంగా చూసుకున్నారు. మనందరికీ తెలుసు, ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటాలిటీ కంట్రీ అని అందరూ అంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇక్కడే వివాదమైన యుద్ధమైన పాకిస్తాన్తోనే కానీ పాకిస్తాన్ పౌరులతో కాదు అని మరోసారి మనం రుజువు చేశాం. సో ఆ నేపథ్యంలోనే ఎవరైతే పాకిస్తాన్ పౌరుడు అసద్ ఉన్నాడో తనని పాక్ ఆర్మీ అధికారులకు ఎల్ఓసి దగ్గర అప్పగించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇరు అధికారులు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.